నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. మే చివరి వారంలోగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని నిర్ణయించింది. తెలంగాణలో ఒక దశలోనూ, ఆంధ్రప్రదేశ్లో 2 దశల్లోనూ నిర్వహించాలన్న యోచనలో ఉంది. సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో 2 రోజుల పాటు సమీక్షించి పలు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో లేదంటే మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి. వివిధ పార్టీల మధ్య సమీకరణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిధ్వని చేపట్టిన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; అద్దంకి దయాకర్ గారు, పిసిసి అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; చలసాని శ్రీనివాస్ గారు, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. కృష్ణసాగరరావు గారు, సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. మరోవైపు ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించారో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ తరుణంలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికలకి? ఒక సుపరిపాలన, అభివృద్ధి, పారదర్శకత, దేశ సంరక్షణ, ఇవే ఆధారాలుగా మేము ప్రజల వద్దకు మళ్ళీ పోతా ఉన్నాం. తర్వాత మేము ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశామో, ఏ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన ఏదైతే మా ప్రామిసెస్ ఉన్నాయో, కమిట్మెంట్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా మేము నెరవేర్చాం ఇప్పటివరకు. కాబట్టి తప్పకుండా కూడా అభివృద్ధి ఒకటే సెంట్రల్గా, పేద, నిరుపేద, అణిచివేయబడ్డ రైతాంగ సమస్యలను పరిష్కరించే విధంగా 5 సంవత్సరాల మోదీ ప్రభుత్వం నడిచింది. ఎక్కడ కూడా మతతత్వ, కులతత్వ విభేదాలను సృష్టించకుండా అభివృద్ధి పదంలో ముందుకు పోయింది. కాబట్టి మళ్ళీ మేము అడిగేది ఏంటంటే, 6 రాష్ట్రాల నుంచి 19 రాష్ట్రాలకు మేము పెరిగినప్పుడు ఇన్ని సంవత్సరాలలో ప్రజామోదం మాతోనే ఉన్నదని మాకు చాలా గట్టి నమ్మకం ఉన్నది. మోదీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలపైన ప్రజలకు ఏవైతే అరమరికలు ఉండేవో అవన్నీ కూడా తొలగిపోయి చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు మాకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే ప్రతిపక్షాల ఏదైతే డిస్ట్రాక్షన్ గేమ్ నడుస్తూ ఉన్నదో దానిలో 5 సంవత్సరాల్లో అభివృద్ధి పైన చర్చ రాకుండా ఏదో ఒకటో అర, అవి కూడా ఆ అభియోగాలకి ఏమాత్రం కాళ్ళు చేతులు లేని అభియోగాలు, వాటికి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేని అలిగేషన్స్ వేస్తూ వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు తప్పించి ఎక్కడ కూడా ప్రజలకి ఎందుకు మార్పు కావాలని చెప్పే పరిస్థితిలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ లేదు. 5 పర్యాయాల రాష్ట్రమైన గుజరాత్లో కూడా మేము గెలిచి రావడం జరిగింది. 3 పర్యాయాలున్న 2 రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచినప్పుడు దాన్ని ఏదో ఒక గడ్డిపోచ దొరికింది, దాన్ని పట్టుకొని మొత్తం నది ఇదేద్దాం అనే పరిస్థితిలో ఒక రఫేల్ కానివ్వండి, ఈ 2 గెలుపులు కానివ్వండి, వారికి అంటే ప్రజాస్వామ్యంలో గెలిపే అవుతుంది కాబట్టి ఆ గెలుపుని మేము కూడా గౌరవించినాం. ఆ గెలుపుతో వారు కొంచెం నమ్మకం వారికి పెరిగి, ఆత్మస్థైర్యం పెరిగి ముందుకు పోతూ ఉంటే తప్పకుండా కూడా దాన్ని ఆహ్వానిస్తాం. ప్రతి ఎన్నికని ప్రజాస్వామ్యంలో మేము ఒక పెద్ద బృహత్తరమైన అవకాశంగా భావిస్తాం. దయాకర్ గారు, లోక్సభ ఎన్నికలకు గుండెకాయ లాంటిది ఉత్తరప్రదేశ్ అన్నట్టుగా అంతా భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ బీఎస్పీ, ఎస్పీ ఆ 2 పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకోవడం కూడా జరిగిపోతుంది. కానీ అక్కడ కాంగ్రెస్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, యూపీలో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు ఏ కోణంలో చూడాలంటారు? ఈరోజు అక్కడ మోడీకి అవకాశం లేని పరిస్థితి వచ్చినందుకే వాళ్ళు ఉలిక్కి పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సైకిల్ ఏనుగు కలిసింది అనేసరికి ఎందుకో యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలు పెడితే ఎవరు మోడీ గారు కూడా అవి కుటుంబ సామ్రాజ్యాలు, ప్రతిపక్షాలన్నీ అనే స్థితి నుంచి అక్కడ అధికారం ఎట్లా చేజెక్కించుకోవాలనే ఒక వ్యూహం వాళ్ళలో మొదలైంది. సో యూపీ బలంలో మాకు తక్కువ పాత్ర, 2-3 ఎంపీ సీట్లకు పరిమితమైన 12-25 మధ్యన ఎమ్మెల్యే సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ అతిపెద్ద రాష్ట్రం వాళ్ళ చేజేతులో పోగొట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఇంకెక్కువ పట్టు ఉండాల్సిన అవసరం నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్న స్థానాలే వాళ్ళు ఓడిపోవడం అనేది. సరే, కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా అంటే బీజేపీకి అదే వెన్నుముకగా ఉన్న స్థితి నుంచి వాళ్ళు డిక్లైన్ అవుతున్నది, అక్కడనే అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. మిత్రపక్షాలు తర్వాత కూటములకు పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రాలుగా వాళ్ళకున్నవి కొత్తగా వచ్చే ఏం లేవు. యూపీ కనుక కొలాప్స్ అయితే వాళ్ళకున్నది ఇప్పుడు మధ్యప్రదేశ్ మా చేతిలోనే ఉంది, రాజస్థాన్ మా చేతిలో ఉంది, ఛత్తీస్గఢ్ మా చేతిలోనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ బలం
నార్త్ అనుకున్నప్పుడు, ఉత్తరం అనుకున్నప్పుడు ఆ రాష్ట్రాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళ చేతుల నుంచి పోతున్న పరిస్థితి. నార్త్ ఈస్ట్లో చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఒక రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఈ మధ్య వచ్చినాయి. అది మోడీ వ్యతిరేకత ఉన్నదా అనుకూలత ఉన్నదా అన్నప్పుడు జాతీయ ప్రభుత్వాలను ఎంచుకునేటప్పుడు అది వాళ్ళ యొక్క పరిమితులు చాలా వేరుగా ఉంటాయి. వాటి పరిధులు కూడా దాటి అప్పుడప్పుడు విపక్షాలకు ఓటు చేసిన చరిత్ర కూడా అవి ఉన్నాయి. తర్వాత వాళ్ళకు అనుకూలమైన స్టేట్స్ కూడా కావు. నార్త్ ఈస్ట్ కంప్లీట్గా క్రిస్టియన్ మైనారిటీస్ అంతా కూడా బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న ప్రాంతాలు కాబట్టి అక్కడ వాళ్ళకి ఆశ కూడా లేదు. ఎటొచ్చి ఉత్తర భారతదేశం వాళ్ళు బలంగా ఉన్నది లేకుండా పోతున్నది. దక్షిణ భారతదేశంలో వాళ్ళ మిత్రుడైన ఒకే ఒక మిత్రుడైన చంద్రబాబు గారిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మిత్రుడు కాని మిత్రుడు కేసీఆర్ రూపంలో ఇక్కడ బతికుండడం ఒకటి వాళ్ళకి ఆశ ఉన్నప్పటికీ కూడా ఇక మిగతా రాష్ట్రాల్లో పెద్దగా కర్ణాటక కూడా ఈసారి అంతగా జేడీఎస్ కాంగ్రెస్ విడిపోద్దనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండే. కానీ ఇంకా అది రోజు రోజుకు బలోపేతం అవుతున్న పరిస్థితిని చూస్తే అక్కడ కూడా వాళ్ళకి ఆశ మృగ్యమే. కాబట్టి మా లక్ష్యం వ్యూహం 2 ఒక లౌకిక రాజ్యాన్ని నిలపడమే. లౌకిక రాజ్యాలు కోరుకునే వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నం అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే రాజకీయ పార్టీలది పొలిటికల్ స్ట్రాటజీ, ఎట్ ద సేమ్ టైం ఒక ప్రజాస్వామిక శక్తులను కూడా సమీకరించేది జనవరి 30 పెద్ద ఎత్తున భారతదేశంలో జరగబోతున్నది. దీనికి ప్రజా సంఘాలు తర్వాత పౌర సంఘాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే పౌర సమాజం ఉంటుందో వాళ్ళని కూడా ఆహ్వానం ఉన్నది. నేనేమంటున్నా అంటే మోడీ వచ్చిన తర్వాత భారత ప్రజాస్వామ్య రూపం మారుతున్న స్థితి ఏదైతే ఉందో అది అనుమానాస్పదంగా ఉండడమే. 1-2 అలా చెప్పుకుంటూ పోయేదానికంటే కూడా పూర్తిగా హిందూయేతర అనే సమాజాన్ని విడగొట్టే ఒక స్థితి అది ఎప్పటికి కూడా వాంఛనీయం కాదు. శ్రీనివాస్ గారు, ప్రతిపక్షాలవి వారసత్వ అవకాశవాద రాజకీయాలని, వాళ్ళ కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రాజకీయం తప్ప వేరేది కాదని, నిజమైనటువంటి ప్రజలకి అధికారం అప్పచెప్పేది ఒక బీజేపీ అని అన్నటువంటి మోడీ తాజా వ్యాఖ్యలని మీరు ఎలా విశ్లేషిస్తారు? మోడీ గారు చెప్పిన మొదటి అంకం మాత్రం పాక్షికంగా అంగీకరించాల్సిందేనండి. ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పక్షాలన్నీ చాలా పక్షాలు కుటుంబ పక్షాలుగా అది మిగిలిపోతున్న నేపథ్యం ఉంది. కానీ వారి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో పచ్చి గుజరాతీ కుటుంబ పార్టీగా మారిపోయిందండి, వ్యాపార కుటుంబ పార్టీ. అందుకని ఆయన వ్యాఖ్యలు అనేది ఇతరులను విమర్శించడానికి సరిపోతాయి. కానీ ఇవాళ ప్రతి దానిలోనూ వాళ్ళు ఎలా గుజరాతీ వ్యాపారులకి ఎంత లాభం చేకూరుస్తున్నారో చూస్తే చాలా బాధ కలుగుతుంది. అది 2వ పాయింట్ విశ్లేషణగా నేను ఒకటి చెప్పదలిచాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ఎన్నికలతో పాటు అంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2 రాష్ట్రాలు చిన్నవి, 1-2 పార్లమెంట్ స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానం లేదు, 4వ స్థానంలో ఉంటుందండి. ఒడిశా తీసుకుంటే బిజు జనతా దళకి 43% రాగా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానం 25. కానీ ఇవాళ తారుమారే అంటే బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇంకో ముఖ్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అన్నింటిలోనే ఎక్కువ పార్లమెంట్ స్థానంలో రాష్ట్రం. దీంట్లో ఖచ్చితంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 కూడా జాతీయవాద పక్షాలని చెప్పుకునే పక్షాలు. కాంగ్రెస్ కొంతవరకు జాతీయవాద పక్షమే అనుకుంటున్నానండి. ఆ ఉత్తర భారతీయ జనతా పక్షానికి మాత్రం ఇవాళ 1%. నేను ఎందుకంటానంటే తెలంగాణ ఎన్నికలు పరిశీలించిన తర్వాత 118 స్థానాల్లో పోటీ చేసి ప్లస్ ఇంకో స్థానం ఇచ్చి 103, 104 స్థానాలు డిపాజిట్లు పోయి 100 కంటే 15 స్థానాలు తక్కువ వచ్చిందండి. ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 100 కంటే అనేక స్థానాలు ఎన్ని వస్తాయో లెక్కేసుకోవాల్సిందే. అందువల్ల అది గాన్ కేసు అండి. అక్కడి నుంచి నగరపాలిక ఎన్నికల్లో నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా నగరపాలిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ఇవాళ అక్కడ గుణాత్మకమైన మార్పు కనుక సంభవించగలిగితే ఇవాళ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ వస్తున్నారు. అంటే అందువల్ల ఉత్తరప్రదేశ్ వరకు చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 4వ స్థానం. ఈ నిన్న జరిగిన సీట్ల పంపిణీ విషయం చూసుంటారు మీరు. భారతీయ జనతా పార్టీ అక్కడ 71 స్థానాలు నెగ్గి అపనాదాలు కృష్ణా పటేల్ గారు కూతుర్ని పదవిలో తీసుకుని తల్లిని విభజించారు ఆ పార్టీని, అపనాదాలని. ఇంక చేయింది ఎక్కడ శివసేన, తెలుగుదేశం, ఇక్కడ హర్యానా మన భజనాల్ గారి అబ్బాయి వైష్ణవ్ అందరినీ తీసుకుంటాం, విడగొట్టడం, పిప్పి చేసేయడం, పంపించేయడం. ఇంతకుముందు వాజ్పేయి గారు అలా చేయలేదు. ఏదేమైనా సరే మౌలికమైన మార్పు ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా ఇంతకుముందు ఉత్తర భారతీయ జనతా పార్టీ 22 స్థానాలు నెగ్గింది. ఇప్పుడు 17 స్థానాలతో అగ్రిమెంట్ చేసుకుంది. నెగ్గిన స్థానాల కంటే తక్కువ. అది ఒక టైప్ ఆఫ్, నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్ అండి, ఒక రాజకీయం అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలండి దేశం మొత్తం మీద, మొన్న ఛత్తీస్గఢ్లోనే కాంగ్రెస్ పార్టీ గుణాత్మకమైన విజయం సాధించింది, డెసిసివ్ విక్టరీ. అయినా అక్కడ భారతీయ జనతా పార్టీకి 33% వచ్చిందండి. మధ్యప్రదేశ్లో 41% ఓటింగ్ వచ్చింది, 39.9 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే స్టిల్ అక్కడ చాలా బలంగా ఉంది.
160 స్థానాలు గెలుచుకున్న 2013లో గెలుచుకున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఈసారి అంటే తక్కువ స్థానాలు కాదండి, ఎంత ఫైట్ ఇచ్చిందని మనం మిగతా భర్తపూర్ ఎలక్షన్ చూసినా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. ఆయన వారి మిత్రపక్షంతో కలిపి మెజార్టీ వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ తీసివేయడానికి లేదండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇందాక దయాకర్ గారు చెప్పినట్లు ఈ దేశంలో కులాన్ని మతాన్ని ఉప ప్రాంతాన్ని, ఎందుకంటే ముఖ్యమంత్రిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ గురించి మేము రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొట్టమొదటిగా మాకు కావాలండి. అక్కడికి వచ్చి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ప్యాకేజీ ₹1 ఇవ్వకుండా రాయలసీమని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉప ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతా ఉన్నారు, మతాన్ని వాడుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత ఘోరంగా ఈ దేశం పుట్టిన తర్వాత నేను అంటున్నానండి, ఇంత ఘోరంగా మతాన్ని వాడుకున్న పార్టీలు ఎవరు లేరు, కులాన్ని రెచ్చగొట్టే పార్టీలు ఎవరు లేరండి కూడా. అందువల్ల ఆ పార్టీని నేను తక్కువగా అంచనా వేయట్లేదు. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కూడా ఆ మందిర్ ఇష్యూ తీసుకురావడం కానీ, లేదా పాకిస్తాన్ ఇష్యూ అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర ఉంది కదా 4 బాంబు, పాకిస్తాన్ ఇష్యూ తీసుకురావడం కానీ వచ్చి ఈ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఆ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ ప్రజలు వివేకవంతులు గ్రహిస్తారని ఆశిస్తున్నారు. కృష్ణసాగర్ గారు, ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈసారి యువ ఓటర్లే కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల గెలుపోవడంలో శాసించే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న వేళ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి యువ ఓటర్ల ఓట్లు అన్నీ కూడా బీజేపీకి పడే విధంగా కార్యకర్తలు సమాయత్తం కావాలని చెప్పి మోడీ కోరుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? దేశ నాయకత్వాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరి చేతిలో పెట్టాలన్నప్పుడు చాలా మీరన్నట్టే చాలా చైతన్యంతో ఉన్న భారత ప్రజలు, చాలా వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉన్న భారత ప్రజలు అటు గ్రామాల నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు కూడా అంటే ఒక వేరే రీతిలో వేరే ప్యాటర్న్లో ఓట్ చేస్తూ ఉన్నట్టు మనకి చాలా క్లియర్గా కనబడతా ఉంది. కాబట్టి జనరల్ ఎలక్షన్స్ అన్నవి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో పోతాయని మేము భావిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని ఒక అంటే నిశ్చింతగా ఉండడానికి ప్రజలు ఒక కంటిన్యూటీ కోసం ఒక బలమైన నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇస్తారని గట్టిగా భావిస్తాం. తప్పకుండా యువకులు మీరు అన్నట్టు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువకులు కానివ్వండి, నార్మల్గా యువత ఎవరికైతే ఓటు హక్కు ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్న యువత కానివ్వండి, వారికి కావాల్సింది ఒక పటిష్టమైన భారతదేశం, ఒక గర్వంగా మనం భారతీయతని చాటుకోగలగడం ఇక్కడున్న బయట దేశాలకు పోయినా. రెండవది ఒక జాబ్ క్రియేషన్, అంటే ఉద్యోగ అవకాశాలని పెంచగలిగే ఒక ప్రభుత్వం. ఎట్లాంటి ప్రభుత్వం పెంచగలుగుతుంది? ఒక బలమైన ప్రభుత్వమా, ఒక బలహీనమైన ప్రభుత్వమా? బలమైన ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, బలహీనమైనదంటే కిచిడీ ప్రభుత్వం. ఎందుకంటున్నా అంటే మాకు తగ్గ బలం ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్కు ఉంటే ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా బలోపేతంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 125 సీట్ల కంటే ఎక్కువ కంటెస్ట్ చేయగలిగే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళకున్న పరిమితులు. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లోనే చూస్తూ ఉన్నాం, 80 సీట్ల దగ్గర దాకా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఒక సీటు కూడా నిలబడే పరిస్థితి, అంటే 2 సీట్లు వాళ్ళు ధర్మంగా ఇచ్చేస్తే నిలబడదాం అనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే 545 సీట్లలో 125 సీట్లు కంటెస్ట్ చేయగలిగితే, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో ఇప్పుడు మొత్తం ఎంటైర్ సౌత్లో వాళ్ళు ఎక్కడ నిలబడే పరిస్థితి లేదు ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటక. కాబట్టి వేరే వాళ్ళతో కలిసి నిలబడతా ఉన్నారు. మేము స్వతంత్రంగా చాలా చోట్ల నిలబడతా ఉన్నాం. మా మిత్రులు తగ్గుతున్నారు అంటా ఉన్నారు. మా మిత్రులు తగ్గడం అంటే నంబర్ ఆఫ్ మిత్రులు తగ్గవచ్చు, కానీ బలం మాత్రం అంతే ఉన్నది. నిన్నగాక మొన్న నేషనల్ కౌన్సిల్ జరిగింది మాకు. అక్కడ ప్రధానమంత్రి గారు మాట్లాడారు, అమిత్ షా గారు కూడా మాట్లాడారు. మా గోల్ ఈరోజు 300 స్థానాలకి మేము మా గమ్యాన్ని నిర్ధారించుకున్నాం, మా లక్ష్యాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. 283 సీట్లు మాకు లాస్ట్ టైం వస్తే ఈసారి మేము ఇంకొక దానికి 12 సీట్లు ఎక్కువగా లక్ష్యాన్ని పెట్టుకొని 300 సీట్లకి మేము ఏం చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం మా ప్రణాళిక, మా కార్యాచరణ, మా వ్యూహ రచన ఇదంతా కూడా 300 సీట్లకి ఏం చేసే విధంగా ఉంటుంది. కానీ 300 సీట్లు అసలు ఆలోచించే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే, అక్కడ అఖిలేష్ యాదవ్ గారి నుంచి మొదలు పెడితే, మాయావతి గారి నుంచి మొదలు పెడితే, వీళ్ళందరినీ కలుపుకొని మీరు 10 మంది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఉన్న ఒక అలయన్స్లో ఆ అలయన్స్తో మీరు ప్రభుత్వాన్ని ఎట్లా నడపగలుగుతారు? దయాకర్ గారు, దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీగా రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ ముందుకెళ్లబోతూ ఉంది. అదేవిధంగా పొత్తుల విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఈ లోక్సభ ఎన్నికలకి ఎటువంటి సమీకరణలు ఉండొచ్చు? రాహుల్ నాయకత్వం మీద చాలా మందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా మోడీ వ్యతిరేకత మాత్రం స్పష్టం. మోడీ వాళ్ళకు బలం, జనం మాకు బలం. ఇక్కడే తేడా ఉంది.
అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి నాయకులు ఎన్నికైతారు కానీ నాయకుడిని బట్టి నాయకుడు ఎన్నికైతాడు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ చరిత్ర ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అది మార్చాలని చూసినందుకే కదా ఇవంతా కూడా చర్చలు. ఇప్పుడు వాళ్ళది కూడా కూటమే. టీడీపీతో కలవకపోతే కూటమి లేదు, శివసేనతో కలవకపోతే కూటమి లేదు, అప్నాదల్తో కలవకపోతే కూటమి లేదు. ఇట్లా మీరు ఏ రాష్ట్రంలో ఒక అలయన్స్ పాలిటిక్స్ తప్పితే వాళ్ళేం సొంతంగా వచ్చింది కాదు. ఇప్పుడు 272 ఉండని, 270 ఉండని, 265కి తగ్గని వాళ్ళదేమి సింగిల్గా బీజేపీ ఇంకొకరితో పోకుండా ఉన్న రాష్ట్రాలు ఎక్కడ లేదు. ఇక్కడ కూడా టీడీపీతో గతంలో పొత్తే ఉంది, తెలంగాణలో కూడా. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత వాళ్ళు నీతివంతమైన పరిపాలన అని చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. వాళ్ళు వ్యతిరేకించిన రిజర్వేషన్లనే అస్త్రంగా ముందుకొచ్చిండ్రు. రేపు పారదర్శకంగా ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్ మాదిరిగా, రాజస్థాన్ మాదిరిగా, ఛత్తీస్గఢ్ మాదిరిగా కాకుండా, ఎందుకు మా ప్రభుత్వాలు ఎక్కడ వచ్చినా సరే వీవీప్యాట్లు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోకుండా, లాడ్జీలలో పెట్టుకోకుండా, లేకపోతే ట్యాంపరింగ్లు చేయకుండా నిజాయితీగా జరిగితే మాత్రం నిజంగా నిజాయితీగా జరిగి వాళ్ళకు మిత్రుడు అన్నట్టు 300 సీట్లే కనుక వస్తే మోడీ నభూతో నా భవిష్యత్ అన్నట్టు. కానీ ఇప్పుడున్న వ్యతిరేకతను వాళ్ళు పసిగట్టకపోవడం కూడా వ్యూహాత్మకంగా మాకు మంచిదే. కానీ ఈరోజు అసలు భారతదేశం మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి కూడా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ధీమాతో ప్రజలు మా వెంట ఉన్నారు అనుకుంటున్నారో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ప్రతి దగ్గర ఇప్పుడు మీరు గుజరాత్ తర్వాత ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన పాపాన పోవట్లేరు. జేడీఎస్తో కలిసి మేము అక్కడ కర్ణాటకలో ప్రభుత్వం ఫామ్ చేయగలిగినాం. ఉప ఎన్నికల్లో మేమే మెజారిటీ తెచ్చుకోగలిగినాం. 5 రాష్ట్రాలు వస్తే 3 రాష్ట్రాలు సొంతంగా మేమే ఏర్పాటు చేసుకోగలిగినాం. అంటే మారుతున్న ట్రెండ్ను కూడా గమనించే స్థితి కాకుండా ఇంకా మోడీ మోడీ అని వాళ్ళు అంటుంటారు. ఇంకో వర్గం పూర్తిగా నితిన్ గడ్కరీ వైపుగా ఉంటున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంటుంది. అయినా వాళ్ళ పతనం మీద మా నిర్మించుకునే ప్రయత్నం జరగదు. డెఫినెట్గా ప్రజాస్వామిక శక్తుల ఏకీకరణ ఒకటైతే లౌకిక భావన ఈ దేశం ఒకటి అనే భావన నుంచి వాళ్ళ ఎజెండాలో వన్ ఇండియా అనేది ఉన్నది. కానీ వాళ్ళే ఇండియా సమస్య అది. కాబట్టి ఆ భావజాలాన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్న స్థితిని మనం రాష్ట్రాల్లో చూస్తున్నాం. అది రిప్లికాగా ఉంటుందని నేను అనుకుంటాను. శ్రీనివాస్ గారు, లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య అధికారులతో సమీక్షించి పలు మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఎలాంటి అపోహలకు తావు లేకుండా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయంటారు? ఈ పరిస్థితులు గమనిస్తే కనుక జరగని అనిపిస్తూ ఉందండి. ఉత్తరప్రదేశ్ కేడర్ ఆఫీసర్ని తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా అక్కడ పెట్టిన నేపథ్యంలో మోడీ గారి సభకు అనుమతించి రాహుల్ గారి సభకు అనుమతించుకోవడం గుజరాత్లో అన్నీ చూసిన తర్వాత ఈ వీపీటీలు నేను దానికి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అంటే మరి అక్కడ పోల్ మేనేజ్మెంట్ జరిగిందని కాదు కదా. ఈ దేశంలో సిద్ధాంతాల పరంగా మిగిలిన పార్టీలు ఖచ్చితమైన పార్టీలు అని చెప్పాలంటే బీజేపీ మరియు సిపిఎం. ఇవాళ అందుకని బీజేపీకి ఒక ఇందాక కృష్ణరావు గారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక వన్ నేషన్ వన్ మోడీ అనే విధంగా వారు వెళ్తూ ఉన్నారు. సరే వాళ్ళ పాలసీ. కానీ ఇందాక చెప్పిన విషయంలో ఉద్యోగ అవకాశాలు అన్నారు కదండి, 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మీకు లారీలు 6 లక్షల లారీలు కొనుక్కున్నారు కాబట్టి క్లీనరు డ్రైవరు ఈ 2 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పే పరిస్థితికి ఒక ప్రధానమంత్రి వెళ్ళారంటే, పొక్కోడీలు వేసుకోమని చెప్పి వెళ్ళారంటే ప్రజలు ఏ విధంగా ఓటేస్తారండి? అందువలన దేశం మొత్తం కనుక మనం చూసుకుంటేనండి, వాళ్ళ బీజేపీకి అనేక సర్వేల ప్రకారం చూసుకుంటే నాన్ పొలిటికల్గా అసెస్మెంట్ చేసుకుంటే 190 నుంచి 220, 230 స్థానాలు రావచ్చని అంచారండి. సరే వారి మిత్రులు, సన్నిహిత మిత్రులు, రహస్య మిత్రులు ఎవరున్నా సరే, ఇక్కడ తెలంగాణలో రహస్య మిత్రులు ఉంటారు. విచిత్రంగా ఏంటంటే ఈ 2 పార్టీలు పోరాడిన బీజేడీ కూడా అవతల పార్టీపై వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఇవన్నీ కూడా పరిగణన తీసుకుంటే కనుక అన్నా డిఎంకే అక్కడ నామమాత్రం అయిపోయింది, వచ్చేటప్పుడు డిఎంకే రావాల్సిందే. అందువల్ల ఇవన్నీ పరిగణనలు తీసుకుంటే ఒకవేళ బీజేపీకి తక్కువ ఓట్లు కనుక వస్తే నితిన్ గడ్కరీ కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళు ముందుండే అవకాశం కనపడతా ఉంది. మిగతా పక్షాలు కూడా. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ యాంగిల్ కూడా దీంట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇంతకన్నా ఘోరగా అన్యాయం చేసిన ఏ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం, స్వతంత్ర భారతదేశం కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా లేదండి ఆంధ్రప్రదేశ్. అందువల్ల మేము మొన్న కర్ణాటక వెళ్ళొచ్చాం. 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు ఉన్నారండి. ఇవాళ తెలంగాణకు కూడా అద్రూపాయి అని కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటేనండి. 13.5 కోట్ల మంది ఒరిస్సా వెళ్తున్నాం. ఈ నెలలోనే ఒరిస్సా బయలుదేరి వెళ్తున్నాం. అక్కడ 4 జిల్లాల్లో తెలుగువారు, వహరాగిరి వెంకటగిరి గారు అనేక మంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా తమిళనాడు వెళ్ళొచ్చాం. అందువల్ల తెలుగు ప్రజలందరూ కూడా ఒక్కటిగా ఉండి డెఫినెట్గా ఒక యాంటీ స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే పక్కన తోటి తెలుగువాడికి గాయం పోసి రక్తం కారుతూ ఉంటే ఆనందించే వాళ్ళు ఎవరు కాదండి తెలుగు వాళ్ళు. అందువల్ల
బై అండ్ లార్జ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఇంప్రూవ్మెంట్ అయినా సరే ఎస్పీ బీజేపీ అలయన్స్ని కలుపుకోతే తప్ప కృష్ణసాగర్ ఉన్నట్టు అనేక మంది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ ఉన్నారు. కానీ అటేపు కూడా జేడీయూ బీహార్లో కూడా అలయన్స్ ఉన్న ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటే ఒక విధంగా. అందువల్ల రేపొద్దున ఆయనే ప్రైమ్ మినిస్టర్ చేస్తారంటే ఈ పక్షాలని ఆయనకు మద్దతు ఇవ్వచ్చు. అందువల్ల అన్ని గౌరవ పరిగణలో తీసుకుంటే వచ్చే ఎన్నికలు ఏదైనా జరగవచ్చు. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక్కటి గట్టిగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఏంటంటే దయచేసి కులాన్ని మతాన్ని ఉపప్రాంతీయాన్ని రెచ్చగొట్టకుండా లేదా ఇంకో దేశం మీద విద్వేషం మీద రెచ్చగొట్టకుండా ఎన్నికలు సహకరించాలని వారికి మాత్రం ఎక్కువగా విజ్ఞప్తి చేస్తాను. సార్వత్రిక ఎన్నికల మహాక్రతువుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. రాజకీయ పార్టీల్లో ఈసారి బాగా ముందే లోక్సభ ఎన్నికల ఊపు వచ్చేసింది. ఓవైపు ఎన్నికల సన్నద్ధత, మరోవైపు రాజకీయ సమీకరణలతో యావత్తు దేశం సందడిగా మారింది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.